ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వరల్డ్స్ మెన్స్ట్రుయేషన్ డే, హైజీన్ డే అంటారు కదా. హ్మ్. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? సో మెన్స్ట్రుయేషన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్ అండి, బయాలజికల్ ప్రాసెస్. అంటే మనం ఊపిరి పీలుస్తున్నాం, మనం జీర్ణం చేసుకుంటున్నాం. సో ఈ బ్రీదింగ్, ఈ డైజెషన్ ఎంత న్యాచురలో మెన్స్ట్రుయేషన్ కూడా అంతే న్యాచురల్. కానీ దీనికోసం మనం ఒక డే ఎందుకు కేటాయించామంటే ఇప్పటి వరకు కూడా ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ఎవ్వరూ ముందుకు రారు. సొసైటీలో చాలా ఎంబారస్మెంట్ ఫీల్ అవుతారు ఈ టాపిక్తో. సో దీని గురించి మనం మాట్లాడడం వల్ల హైజీన్ డే ఇప్పటికి కూడా మనం 21st సెంచురీలో ఉన్నాము, అయినా కూడా పబ్లిక్ టాయిలెట్స్ లేడీస్కి అవైలబిలిటీ లేవు. సో ఒక ప్యాడ్ మార్చుకోవాలన్నా బయట ఎక్కడన్నా ఒక క్లీన్ వాటర్ ఫెసిలిటీ కానీ ఒక క్లీన్ టాయిలెట్ కానీ అవైలబిలిటీ లేదు. సో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడితే అవేర్నెస్ పెరిగి కొంచెం చేంజెస్ రావచ్చు. దట్ ఈస్ ద హోప్. అందుకే వీఆర్ హ్యావింగ్ అ మెన్స్ట్రుయేషన్ హైజీన్ డే. దీంతో పాటు ఆడవాళ్ళకి ఎంతో హెల్త్ సమస్యలు సాల్వ్ అవుతాయి. సో దాని గురించి అసలు మాట్లాడకపోతే అవేర్నెస్ ఎలా వస్తుంది, ఎలా తెలుస్తాయి, అసలు ఇదేంటి, నార్మల్ ఏంటి, అబ్నార్మల్ ఏంటి, ఎలా తెలుస్తుంది? సో ఫస్ట్ ఓపెన్ ద డైలాగ్. దట్ ఈస్ వై మెన్స్ట్రుయేషన్ డే. ఓకే. సో మనం ఈ మెన్స్ట్రుయేషన్ డే ప్రధాన ఉద్దేశం ఏమంటే మనము మాట్లాడాలి, భయాలు లేకుండా, సిగ్గుపడకుండా. సో ఈ మెన్స్ట్రుయేషన్ డే గురించి మనం మాట్లాడుకుంటే ఎలాంటి అపోహలు ఉన్నాయి ప్రజల్లో? మెయిన్ అపోహల కన్నా ఎంబారస్మెంట్ ఎక్కువ ఉంది. అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ఎవరు ఓపెన్గా షై ఫీల్ అవుతారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇప్పుడు బ్రీదింగ్ గురించి మాట్లాడతాం, డైజెషన్ గురించి మాట్లాడతాం, మనం ఎందుకు పీరియడ్ గురించి మాట్లాడడం? అది కూడా ఒక ప్రక్రియ కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ప్రపంచంలో సగం మంది ఫేస్ చేసే బయాలజికల్ ప్రాసెస్ ఇది. ఆడవాళ్ళందరికీ సెవెరల్ డెకెడ్స్ ఆఫ్ దేర్ లైఫ్ దే గో త్రూ దిస్ మెన్స్ట్రుయేషన్ పీరియడ్స్ అనేది. అయినా కూడా ఈ టాపిక్ గురించి డిస్కషన్ జరగదు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మాట్లాడడం అనేది న్యాచురల్గా ఇన్స్టింక్టివ్గా రావాలి. పీరియడ్ అనడానికి పబ్లిక్లో భయపడతారు. సో ఈవెన్ ఆఫీస్లో కూడా పీరియడ్ అని చెప్పలేము, జస్ట్ ఐఎమ్ నాట్ వెల్ అనేసి ఆ మార్పు ఇంట్లో రావాలి, వర్క్ ప్లేసెస్లో రావాలి, సొసైటల్గా కూడా రావాలి ఓవరాల్. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ డూయింగ్ దిస్ వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే. అండ్ స్పెషలీ మన లాంటి కంట్రీలో హైజీన్ మీద ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పటికి కూడా గవర్నమెంట్ స్కూల్స్లో కానీ కొన్ని స్ట్రాట్ ఆఫ్ ద సొసైటీలో మెన్స్ట్రుయేషన్ గురించి హైజీనిక్ ప్రాక్టీసెస్ లేవు. ఏం వాడాలి, ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి, అసలు మెన్స్ట్రుయేషన్ ఎలా ఉంటుంది ఎవరికి ఇంకా తెలీదు. ఈవెన్ దో ఇది ఇంత కామన్ బయాలజికల్ ప్రాసెస్ అయినా కూడా అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఆ హైజీన్ పాటించకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో మెన్స్ట్రువల్ హైజీన్ అంటే ఫస్ట్ హైజీన్ అంటేనే ఫస్ట్ 4 థింగ్స్. ఒకటి, హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాలి. ప్యాడ్ మార్చక ముందు, ప్యాడ్ మార్చిన తర్వాత కూడా చేతులు కడుక్కోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ క్లీన్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. క్లీన్ ప్రోడక్ట్స్ అంటే శానిటరీ ప్యాడ్స్, డిస్పోజబుల్వి కానీ లేదా ఇప్పుడు వచ్చే ఈవెన్ రీయూజబుల్వి కూడా ఎలా వాడాలి అనే దాని మీద అవేర్నెస్ రావాలి. దిస్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఇస్ క్లీన్ ఏరియా. అంటే ఒక క్లీన్ టాయిలెట్ ఉండాలి, ఒక క్లీన్ వాటర్ సప్లై ఉండాలి. ఇది బేర్ మినిమం. ఒక అమ్మాయి ఎక్కడ ఉన్నా కూడా బయట ఈ పాసిబిలిటీ ఉండాలి తనకి. నిర్భయంగా ఎక్కడికన్నా వెళ్ళి ప్యాడ్ మార్చుకోవచ్చు అన్న ధైర్యం ఉండాలి. దట్ ఈస్ ద థర్డ్ థింగ్. ఫోర్త్ థింగ్ ఇస్ మాట్లాడే భయం ఉండకూడదు. సపోజ్ ఒక అమ్మాయి ఆఫీస్లో ఉంది, షీ ఈజ్ సడన్లీ హ్యావింగ్ అ పీరియడ్, షీ షుడ్ నాట్ గెట్ స్ట్రెస్డ్. ఆ రోజు ఎప్పుడు రావాలి? ఒక కొలీగ్ ఒక మేల్ కొలీగ్ అయినా వెళ్ళి ప్యాడ్ తేగలగాలి. సివియర్ స్టమక్ పెయిన్ ఉంటే బాస్కి చెప్పగలగాలి, నాకు పీరియడ్ పెయిన్స్ ఉన్నాయి, ఐ వాంట్ టు గో హోమ్. ఎప్పుడు రావాలి? ఇంకా మన దేశంలో రాలేదనుకుంటున్నా. ఇట్ షుడ్ కమ్. దట్స్ వై వీఆర్ టాకింగ్. సో ఇవన్నీ రావాలి. హైజీన్ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇంట్లో టాయిలెట్ క్లీన్గా ఉండడమే కాదు, మన అందరి దగ్గర శానిటరీ నాప్కిన్స్ ఉండడమే కాదు, అవి వాడగలిగే స్పేసెస్ కూడా ఉండాలి. మనం మార్చుకోవడానికి ప్రతి ఏరియాలో పబ్లిక్ టాయిలెట్ అవైలబిలిటీ ఉండాలి. సో ఇప్పుడు మార్చుకోకపోతే సపోజ్ ఇంటికి వెళ్ళిన దాకా వెయిట్ చేయాలి అంటే ఆటోమేటిక్గా ఒక అమ్మాయి ఆ ప్యాడ్ని ఎక్కువ అవర్స్ యూస్ చేస్తుంది, దాంతో ఇన్ఫెక్షన్స్ రిస్క్ పెరిగిపోతుంది. దిస్ ఇస్ అ హెల్త్ బర్డన్. ఓకే, ఇన్ఫెక్షన్ అంటున్నారు కదా. సో ఎక్కువ టైం ఏదో వివిధ కారణాల వల్ల ప్యాడ్ అలాగే ఉంచి ఎక్కువ టైం అలాగే పెట్టుకుంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావచ్చు, దీనివల్ల హెల్త్ ఎలా పాడవుతుంది? సో కామన్గా చూసే ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చూస్తుంటాము. సెకండ్ ఇస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఎక్కువగా మాయిస్ట్గా ఉండడం ఆ ఏరియాలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అని అంటారు, అవి ట్రిగర్ అవుతాయి అన్నమాట. మూడోది బ్యాక్టీరియల్ వ్యాజినోసిస్, అంటే ఇప్పుడు వెజైనల్ ఎన్విరాన్మెంట్ కొంచెం ఆల్టర్ అవుతుంది.
సో ఆల్టరేషన్ వల్ల బ్యాడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువైపోతుంది. వెజైనాలో అందరికీ గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి, కానీ ఇఫ్ ద ప్యాడ్ ఈస్ దేర్ ఫర్ సో లాంగ్, ఆ బ్లడ్ ఉండడమే ఇట్స్ అ మీడియం ఫర్ బ్యాక్టీరియల్ గ్రోత్. ఓకే. సో ఫ్రీక్వెంట్ చేంజింగ్ ఉండాలి. సో ఇన్ఫెక్షన్స్ ఇంకా సివియర్ కేసెస్లో చూస్తే ఈ ప్రొలాంగ్డ్ లాంగ్ టర్మ్ రిస్క్స్ ఏం చూస్తాం మనం, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నా కానీ లేదా ఒక్కసారి ఒక సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఈ వెజైనా వరకే ఉండదన్నమాట. అది ఇట్ విల్ స్ప్రెడ్ అప్ ఇన్ టు ద యూట్రస్. గర్భసంచిలోకి ఇన్ఫెక్షన్ రావచ్చు. 2 వైపులా గర్భసంచికి ట్యూబ్స్ అండాశయాలు ఉంటాయి. సో ట్యూబ్స్ అండాశయాల్లో ఇన్ఫెక్షన్ వస్తే దట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ఇష్యూ. అప్పుడు ఆడవాళ్ళకి క్రానిక్గా పెల్విక్ పెయిన్ ఉంటుంది, ఎప్పటికీ పొత్తి కడుపులో నొప్పి ఉండడం అనేది, లేదా ఫర్టిలిటీ పిల్లలు కన్సీవ్ అవ్వాల్సినప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవడము, ట్యూబ్స్లో బ్లాక్స్ వచ్చేయడము ఇన్ఫెక్షన్ వల్ల. అండ్ బ్లాక్ వచ్చినప్పుడు కొందరికి ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. ఇవన్నీ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్. సో ఇట్స్ నాట్ వన్ స్మాల్ థింగ్. ఒక మెన్స్ట్రువల్ హైజీన్, టుడేస్ హైజీన్ ఇస్ టుమారోస్ ఫర్టిలిటీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.